నమస్కారం. ప్రైమ్ నైన్కు స్వాగతం. ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ చేస్తున్న ప్రత్యామ్నాయాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఈ పాలిమర్ నోట్లు అందుబాటులోకి వచ్చాక ప్రస్తుత పేపర్ కరెన్సీ పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతున్నాయి. పేపర్ నోట్లను రద్దు చేస్తారా అన్న వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వచ్చింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ విషయంలో ఓ కీలక అప్డేట్ను వెల్లడించింది. ఆర్బీఐ ప్లాస్టిక్ నోట్లను తీసుకురావడానికి సిద్ధమవుతోందని తెలుస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టుపై ఆర్బీఐ పనిచేస్తోంది. పాలిమర్తో కూడిన ఈ ప్లాస్టిక్ నోట్లను త్వరలో ప్రవేశపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. దీనికోసం పాలిమర్ షీట్ల సరఫరాకు అంతర్జాతీయ కంపెనీల నుంచి ఆర్బీఐ టెండర్లను ఆహ్వానించింది. టెండర్లు ఖరారైన తర్వాత ప్లాస్టిక్ నోట్ల ముద్రణ ప్రారంభమవుతుంది. వాస్తవానికి కొన్ని సంవత్సరాల క్రితమే ఆర్బీఐ ఈ ప్రాజెక్టును చేపట్టింది. అయితే ఏటీఎంలలో సాంకేతిక కారణాల వల్ల అప్పట్లో ఇది నిలిచిపోయింది. ఇక ఇప్పుడు మరోసారి పైలట్ ప్రాజెక్టుగా ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ఈ నోట్లు చలామణిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఈ ప్లాస్టిక్ నోట్లు వచ్చాక పేపర్ కరెన్సీ ఏమవుతుంది? ఇదే ఇప్పుడు చాలామందిని కలవరపెడుతున్న ప్రశ్న. సోషల్ మీడియాలోనూ దీనిపై చాలా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. పేపర్ కరెన్సీ నోట్లను పూర్తిగా నిలిపివేసి వాటి స్థానంలో ప్లాస్టిక్ నోట్లను తీసుకొస్తారని కొందరు వాదిస్తున్నారు. జూన్ 30, 2026 నాటికి పేపర్ కరెన్సీని పూర్తిగా ఉపసంహరిస్తారనే తప్పుడు ప్రచారం కూడా జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ వార్తలను ఖండించింది. పేపర్ కరెన్సీని నిలిపివేసే ప్రతిపాదన ప్రస్తుతం తమ వద్ద లేదని స్పష్టం చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఈ విషయంపై ఒక ప్రకటన చేస్తూ ప్లాస్టిక్ కరెన్సీ అందుబాటులోకి వచ్చినా కాగితపు కరెన్సీ కూడా యథావిధిగా చలామణిలో కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు తమ వద్ద ఉన్నటువంటి పేపర్ కరెన్సీని మార్చుకోవాల్సిన అవసరం ఉండదని, ఎప్పటిలాగే వాటిని ఉపయోగించుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని కేంద్రం హామీ ఇచ్చింది. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా ఉన్నారు. ఆయన డిసెంబర్ 11, 2024 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయనకు ముందు శక్తికాంత్ దాస్ ఈ బాధ్యతలను నిర్వర్తించారు. ఇక కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ మే 31, 2019 నుండి ఉన్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆర్బీఐ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఈ ప్లాస్టిక్ నోట్లను పైలట్ ప్రాజెక్టు కింద తొలుత 10, 20 రూపాయల డినామినేషన్లో తీసుకురాబోతున్నారు. క్షేత్రస్థాయిలో వీటి పనితీరును పరీక్షించిన తర్వాతే మరిన్ని డినామినేషన్లలో వీటిని ప్రవేశపెట్టేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇక పైలట్ ప్రాజెక్టు కోసం మొదట్లో పరిమిత సంఖ్యలోని ఈ నోట్లను తయారు చేస్తారు. భారతదేశంలోని వివిధ రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ విభిన్న వినియోగ పరిస్థితుల్లోనూ ఈ నోట్లు ఎలా పనిచేస్తాయో పరిశీలిస్తారు. ఈ లక్ష్యంతోనే ప్రయోగాత్మకంగా 10, 20 రూపాయల నోట్లను ఆర్బీఐ విడుదల చేస్తోంది. ఒకసారి ఈ ప్రయోగం విజయవంతమైతే ఆ తర్వాత భారీ స్థాయిలో వీటిని చలామణిలోకి తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెట్టడం వెనుక అనేక ప్రయోజనాలున్నాయని ఆర్బీఐ చెప్తోంది. పేపర్ నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు ఎక్కువ మన్నికను కలిగి ఉంటాయి, త్వరగా చిరిగిపోవు, పాడవవు కూడా. ఇది వాటి జీవితకాలాన్ని గణనీయంగా పెంచుతుంది. దీంతో నోట్ల ముద్రణ, నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా ప్లాస్టిక్ నోట్లను నకిలీ చేయడం చాలా కష్టమని నిపుణులు చెప్తున్నారు. ఇందులో ఉండేటువంటి ప్రత్యేక భద్రతా ఫీచర్లు నకిలీ కరెన్సీ బెడదను తగ్గించగలవు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమైన అంశం. నకిలీ కరెన్సీ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జూలై 17వ తేదీన ఆర్బీఐకి చెందిన నోట్ ముద్రణ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ముద్రించేందుకు దాదాపు 3.4 కోట్ల పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్ను ఆహ్వానించింది. ఈ టెండర్లో తక్షణ అవసరం అని స్పష్టంగా పేర్కొనబడింది. ఇది ఈ ప్రాజెక్టుకు ఆర్బీఐ ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజేస్తుంది. పరీక్షలు విజయవంతం అయిన తర్వాత వివిధ డినామినేషన్ల కోసం పెద్ద మొత్తంలో పాలిమర్ సబ్స్ట్రేట్ను సేకరిస్తారని తెలుస్తోంది. ఆర్బీఐ 1 బిలియన్ 10, 20 రూపాయల పాలిమర్ నోట్లను ఈ ట్రయల్స్ కోసం విడుదల చేయనుంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే అనేక దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీని ఉపయోగిస్తున్నాయి. కెనడా, ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలు పాలిమర్ నోట్లను విజయవంతంగా చలామణి చేస్తున్నాయి. ఈ దేశాల్లో ప్లాస్టిక్ నోట్లు పేపర్ నోట్ల కంటే కూడా ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయని, భద్రతా పరంగానూ మెరుగ్గా ఉన్నాయని నిరూపితమైంది. ఈ అంతర్జాతీయ అనుభవాలను పరిగణలోకి తీసుకునే ఆర్బీఐ కూడా ఈ ప్లాస్టిక్ కరెన్సీని ప్రాజెక్టుగా చేపట్టింది. వాతావరణ పరిస్థితులు, వినియోగ అలవాట్లు వంటి ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి భారతదేశంలోని పరిస్థితులకు అనుగుణంగా ప్లాస్టిక్ నోట్ల పనితీరును అంచనా వేయడం ఈ పైలట్ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.
అయితే ప్లాస్టిక్ కరెన్సీకి సంబంధించి కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. పాలిమర్ నోట్ల ముద్రణ ఖర్చు పేపర్ నోట్లతో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రారంభ దశలో ఇది ఒక భారంగా మారవచ్చు. అలాగే ఏటీఎంలలో ప్లాస్టిక్ నోట్లను గుర్తించడానికి, వాటిని ప్రాసెస్ చేయడానికి ప్రస్తుత సాఫ్ట్వేర్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఒక సాంకేతిక సవాలు. అప్పట్లో ప్రాజెక్టు నిలిచిపోవడానికి ఇది ఒక కారణం. ఇప్పుడు ఆర్బీఐ ఈ సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తోంది. ప్లాస్టిక్ నోట్లు పర్యావరణ అనుకూలమా కాదా అనేటువంటి చర్చ కూడా జరుగుతోంది. సాధారణ ప్లాస్టిక్ వ్యర్థాలు పర్యావరణానికి హానికరమని అందరికీ తెలిసిందే. అయితే ఈ కరెన్సీ నోట్ల కోసం ఉపయోగించేటువంటి పాలిమర్ ప్రత్యేకమైంది. ఇది రీసైకిల్ చేయదగింది అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి పర్యావరణంపై దీని ప్రభావం తక్కువగా ఉంటుందని ఆర్బీఐ భావిస్తోంది. ఇక మురిగిపోయిన నోట్లను సురక్షితంగా, పర్యావరణహితంగా ఎలా పారవేయాలనే దానిపై కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తంగా ప్లాస్టిక్ కరెన్సీని ప్రవేశపెట్టడం అనేది భారత ఆర్థిక వ్యవస్థకు ఒక విప్లవాత్మక మార్పు కావచ్చు. దీనివల్ల కరెన్సీ మన్నిక పెరుగుతుంది, నకిలీ నోట్ల బెడద తగ్గుతుంది. కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసినట్లుగా ప్రస్తుతానికి పేపర్ నోట్లను రద్దు చేసే ప్రపోజల్ లేనేలేదు. ప్లాస్టిక్ నోట్లు వచ్చినా పేపర్ నోట్లు కూడా యథావిధిగా చలామణిలో ఉంటాయి. కాబట్టి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో ఈ పైలట్ ప్రాజెక్టు ఫలితాలను బట్టి ఆర్బీఐ తన నిర్ణయాలను తీసుకుంటుంది. దేశంలో కరెన్సీ వ్యవస్థ మరింత పటిష్టంగా మారడానికి ఈ చర్యలు దోహదపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.